ఏపీ రాజధాని అమరావతిలో సాగు చేస్తున్న అసైన్డ్ భూముల రైతులను టీడీపీ నాయకులు లూటీ చేస్తున్నారని శృంగవరపు సందీప్ అన్నారు. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను తాము చెప్పిన వారికి మాత్రమే సిఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేస్తూ ఓ పక్కా ప్రణాళిక ప్రకారం బడాబాబులు కొట్టేస్తున్నారని తెలిపారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వియ్యంకుడు గుమ్మడి సురేష్ కీలక పాత్రను పోషిస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్న సందీప్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతికి భూసేకరణ చేయకముందే, అమరావతి ప్రకటించకముందే భారీ స్థాయిలో అప్పటి తెలుగుదేశం నాయకులు, అలానే అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అసైన్డ్ భూములు భారీ స్థాయిలో కొనుగోలు చేశారు. ఇప్పుడు పూర్తిగా వాటిని అమ్ముకుని పూర్తిగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. దీనిపైన మనతో మాట్లాడడానికి దళిత నేత సందీప్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద దళిత రైతుల మీద ఆర్థిక దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఎంఎన్ఎం సురేష్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను 2014వ సంవత్సరంలో మీకు నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. గతంలో అతను చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు ఉన్నాయి, జీపీఏలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అతను స్వయాన అతని యొక్క వియ్యంకుడు ఏబి వెంకటేశ్వరరావు గారు, మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు స్వయాన అతని వియ్యంకుడు. అతని పేరును వాడుతూ అవసరమైన చోట అతను ఇన్వాల్వ్ చేస్తూ నాకు సీఎంఓలో పెద్ద పొలుగుబాటు ఉంది, నాకు చాలామంది తెలుసు అని చెప్పి పేద దళిత రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను బెదిరించి, మీరు కానీ మాకు రిజిస్ట్రేషన్ చేస్తానంటేనే, మాతో ఒప్పందం అయితేనే కారు చౌకకి ఇప్పుడు 10 లక్షలకో 15 లక్షలకో మీరు మాకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి, మీరు మాతో ఒప్పందం అయితేనే మీ పేరు మీద ప్లాట్ అలాట్మెంట్ జరుగుతుంది, మీకు రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి పాపం పేద దళిత రైతులను బెదిరించి ఒక పథకం ప్రకారం చాలామంది టీడీపీ నాయకులు ఇప్పుడు చాలా పెద్ద, దాదాపుగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఒక 3,000 ఎకరాలని టార్గెట్ చేసుకొని చాలా వేల కోట్లు, చాలా పెద్ద స్థాయిలో ఈ భూకుంభకానికి తెరదించుతా ఉన్నారు. అసైన్డ్ భూముల రైతులను పూర్తిగా బెదిరించి రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఒక పథకం ప్రకారం కొట్టేస్తున్నారు. ఇందులో ఏబి వెంకటేశ్వరరావు వియ్యంకుడు గుమ్మడి సురేష్ ఉన్నాడు. గుమ్మడి సురేష్ కూడా దీనిలో కీలక పాత్ర వహించారు. దీనికి సంబంధించి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ వ్యవహారం మొత్తం పైన ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిలో తుళ్ళూరు డిఎస్పీ కీలక పాత్ర వహిస్తున్నారని కూడా సందీప్ ఆరోపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.